శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పనంగా పెట్టింది. ఏకంగా 4.28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభ నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఆ సభను నిర్వహించడానికి 4.28 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీ మొత్తంలో ఖర్చు చేశారా అని ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త సంస్మరణ సభకు 4 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఏంటనే చర్చ కూడా ఈ తాజా పరిణామం దారితీసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ ప్రభుత్వం నిధులతో, సొంత నిధులతో దాదాపు 4.28 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రామోజీ సంస్మరణ సభ నిర్వహించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న పూర్తి అంశాలేంటి సతీష్? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పత్రికకు సంబంధించిన ఫౌండర్ రామోజీరావు సంస్మరణ సభకు భారీగా నిధులు ఖర్చు చేసింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలతో ఆ విషయం స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1613 విడుదల చేసింది. ఇందులో రామోజీరావు సంస్మరణ సభ కోసం అని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 4,28,0173 రూపాయలు పరిపాలన అనుమతులు మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మచిలీపట్నం కలెక్టర్ సంబంధించి కలెక్టరేట్ పరిధిలోకి 3,47,82,000. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ప్రోటోకాల్ డైరెక్టర్, వీళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుండి ఈ నిధులను విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. అది ఇందులో కేవలం రామోజీరావుకి సంబంధించి జూన్ 27వ తేదీన పెనమలూరులో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో అనుమోలు గార్డెన్స్ లో ఈ సంస్మరణ సభ నిర్వహించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూ ఈ విధంగా ఎలా విడుదల చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఈ జీవో కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితుంది. రామోజీరావు ఒక పత్రికకు సంబంధించినటువంటి అధినేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి సంస్మరణ సభ నిర్వహించడం అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి. ఆ సభకు ఎంత ఖర్చు అయిందన్న దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటపడటం ఇచ్చేసి ఇప్పుడు 4,28,00,000 ఈ సంస్మరణ సభ నిర్వహించడానికి ఆయన ఖర్చు. ఇది కాకుండా ఆ సంస్మరణ సభకు సంబంధించి రామోజీరావు సొంత పత్రిక అయినటువంటి ఈనాడు పత్రికకు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ప్రకటనలు ఇచ్చారు. అన్ని పత్రికలు కూడా ప్రకటనలు జారీ చేశారు. ఆ నిధులు కూడా ఇంకా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చు చేసినట్టు స్పష్టమవుతుంది. కేవలం ఆ సంస్మరణ సభ నిర్వహణ, అక్కడ వేదిక ఏర్పాట్లు, వీటికే 4,28,00,000 ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే సతీష్.